మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక, గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి, హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేధనిచ్చిందో, మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి రాక ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది. ఒకవైపు నేను ఇంత వెనక పడుతూ ఇంత బాధపడుతుంటే, రెచ్చగొట్టే పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, జుట్టు పండిపోయిన వాళ్ళు, రాజకీయాలు ఎంత అవకాశవాదం ఉంటుందో చూడండి. భారతీయ జనతా పార్టీ బంధువుల చుట్టూ ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇష్టం లేకపోతే నేను కామ్గానే ఉంటాను కానీ మీ బెదిరింపులకు మీ ఒత్తిడికి నేను లొంగే వ్యక్తిని కాదని చెప్పాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకుంటే కేంద్రాన్ని నిలదీయాలి. పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నాం. సర్, we are deeply hurt. We are not within your vicinity as you are in up north and we are in down south. I, Pawan Kalyan, the president of Janasena Party, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. భారతీయ జనతా పార్టీ మా తెలుగు జాతిని 2 ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున తీర్చి చెండాడేశారు. నేను ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని వెనకేసుకున్నాను. మనకి చాలా తీవ్ర ద్రోహం చేసింది. నాకు మోడీ గారు నాకు అన్నయ్య కాదు, సొంతంలో కాదని వచ్చినాడు. అలాంటి మోడీ గారికి మనం ఎదురెళ్దామంటే రండి మా దగ్గరికి. భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోమంటే మీరు మనం కలిసి రండి. మేము సిద్ధంగా ఉన్నాం మోడీ గారితో గొడవ పెట్టుకోవడానికి.